భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో ప్రధానంగా సమస్య అనేది పారిశుద్ధ నిర్వహణ అయితే మారింది. అయితే అభివృద్ధికి ఆమడదూరంలో మనుగూరు మున్సిపాలిటీ ఉంది. అయితే ఇది మున్సిపాలిటీ అభివృద్ధి కోసం చేస్తున్న క్రమంలో గిరిజన ప్రాంతాలు అయితే గిరిజనులు వాళ్ళు కోర్టును ఆశ్రయించారు. సో రోడ్డు పక్కనే చెత్త తగలపెట్టడంతో పొగ వ్యాపిస్తుంది, ప్రమాదాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయని అక్కడ వాళ్ళు అంటున్నారు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెనుపాక నియోజకవర్గంలో మణుగూరు ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ కావచ్చు, భూగర్భ గనులు కావచ్చు, అలాగే BTPS భద్రాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, ఇలాగా పరిశ్రమలకు కొంత నిలయమైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మణుగూరు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 8,000 కుటుంబాల నుంచి సేకరించినటువంటి చెత్తను కావచ్చు, రోడ్డు పైన సేకరించిన చెత్త కావచ్చు, అలాగే ఆ చెత్తను మొత్తం కూడా ఈ యొక్క మణుగూరు నుంచి ఏటూరు నాగారం వెళ్లేటువంటి ప్రధాన రహదారి వెంబడి ఈ యొక్క చెత్తను పడేయడం వల్ల అక్కడ పందులు స్వైర విహారం చేస్తూ రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ యొక్క చెత్తను అక్కడ వేయొద్దు అని చెప్పేసి నామమాత్రపు బోర్డులు పెట్టినప్పటికీ కూడా ఆ బోర్డులు ఉన్న చోట మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఆ యొక్క చెత్తను పడేసి అక్కడ నిప్పులు పెట్టడంతో ఆ యొక్క రహదారి మొత్తం కూడా ఇటు మణుగూరు ప్రాంతానికి వచ్చేటువంటి వాహనాలకు కావచ్చు, అటు ఏటూరు నాగారం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి వాహనాలు కూడా ఇటువైపుగా వెళ్తా ఉంటాయి. అంటే పూర్తిగా ట్రాఫిక్ ఉన్నటువంటి వాహనాలు ఎక్కువగా ప్రయాణం సాగించేటువంటి ఈ యొక్క ప్రధాన రహదారి వెంబడి ఇలా చెత్తను మున్సిపాలిటీ సేకరించినటువంటి చెత్తను పడేసి అక్కడ చెత్తకి నిప్పు పెట్టడంతో పొగ మొత్తం కూడా రోడ్డుపై వ్యాపించడంతో ప్రమాదాలు జరిగి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య కూడా ఉన్నది. అలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా అధికారుల్లో ఏమాత్రం చీమ కుట్టినంత కూడా చలనం లేకపోవడం ఆ యొక్క ప్రాంత ప్రజలకు ప్రాణ సంకటంగా మారింది. ఆ రహదారిలో ప్రయాణించాలంటేనే గుండెలు జల్లుమనేలా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంత ఈ యొక్క మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క చెత్త తగలబెట్టినటువంటి పొగ వ్యాపించడంతో పాటు ఆ రహదారి కూడా గుంటలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి అక్కడ చెత్త వేయకుండా చెత్త డంపింగ్ చేసేటువంటి ప్రాంతాన్ని ఎంపిక చేసి ఆ ప్రాంతంలో చెత్త వేసేలాగా చూసి ఇక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క ప్రాంతంలో ప్రయాణించేటువంటి వాహనదారులు కావచ్చు, ఈ యొక్క స్థానిక ప్రజలు కావచ్చు కోరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది వరుణ్. అంటే ఇంత జరుగుతున్నా కానీ అధికారులు అదే ప్రాంతంలో తిరుగుతున్నా కానీ వాళ్ళందరికీ తెలిసినా కూడా అధికారులు ఎందుకు అంత మౌనం వహించడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వ లోపంగా భావించాలా లేదంటే అధికారుల లోపంగా మనం భావించాలా? అంటే అక్కడ చెత్త వేయకూడదు అనేది బోర్డులు ఏర్పాటు చేసినటువంటి అధికారులే కళ్ళు తెరవని పరిస్థితి ఉంది. అంటే వాళ్ళకి తెలుసు కూడా ఆ ప్రాంతంలో గుండా వెళ్ళేటువంటి జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఆ ప్రాంతంగా ప్రయాణించేటువంటి వాహనదారులకి ఈ యొక్క పొగ వ్యాపించినటువంటి ప్రదేశం చూస్తూనే ఉంటారు. కానీ తమకేమీ సంబంధం లేదు, తమకేమీ పట్టలేదు, నాకేం అవసరం లేదు అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఈ యొక్క ప్రజలలో పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్ముతోటి జీతాలు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క అధికారులు తమ విధులు ఎందుకు సక్రమంగా నిర్వహించట్లేదు, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎందుకు నెలకొన్నది? ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు స్పందించి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారుల పైన ఆ యొక్క శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా స్పందిస్తారా లేదా అనేది ప్రశ్నగా మిగిలిపోతున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా అధికారులు స్పందించాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది వరుణ్. శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.